నమస్తే వెల్కమ్ #యూ నేను మీ రాజేష్. ప్రస్తుతం పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే ఈ క్రమంలోనే దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 7న అంటే రేపు అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కూడా ఇప్పుడు కేంద్రం హోంశాఖ సూచనలు చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలన్న దానిపైన అవగాహన కోసం ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించమని చెప్పింది. ఎలాంటి ప్రదేశాల్లో దాక్కోవాలి, ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఇట్లాంటి అనేక అంశాలపైన ప్రజలకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సో ఇప్పుడు సాధారణంగా ప్రజలు కానీ విద్యార్థులు కానీ తమను తాము ఎలా రక్షించుకోవాలన్న దానిపైనే అవగాహన కల్పించాలని ఇప్పుడు కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. సో ఇట్లాంటి నిర్ణయంతో ఖచ్చితంగా యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభం కావచ్చనే సంకేతాలుగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పాకిస్తాన్పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపైన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అధికార వర్గాలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతుండడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పెద్ద ఎత్తున త్రివిధ దళాలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. మరోవైపు అజిత్ దోవల్ లాంటి అడ్వైజర్స్తో భేటీ అవుతున్నారు. తాజాగా కూడా వైమానిక దళం చీఫ్ మార్షల్గా ఉన్నటువంటి అమర్ ప్రీత్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వటం అది కొంత చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు దేశ రాజధానిలో గల ప్రధాని అధికారిక నివాసం నెంబర్ 7లో లోక్ కళ్యాణ్ మార్గులో ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా గంటకు పైగానే ఈ సమావేశం కొనసాగినట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో కీలక నిర్ణయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాలతో కూడా సమావేశమయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ కూడా గతంలోనే ఇచ్చేశారు. సో ఇప్పుడు టైం డేట్స్ మీరే ఫిక్స్ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొంత గట్టి వాదంతో ఉన్నారు. మరోవైపు సింధు జలాల రద్దుతో పాటుగా వీసాల జారీ రద్దు, అటారీ వాఘాకు సంబంధించినటువంటి బార్డర్ మూసివేత కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కుప్పగూలడానికి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ దిగుమతి కూడా ఆపేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో కూడా పెహల్గావ్లో జరిగినటువంటి దాడిలో 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు పెహల్గావ్ తీవ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఇప్పుడు మాక్ డ్రిల్స్ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో చేయమని, అది వాస్తవానికి ఇలాంటి మాక్ డ్రిల్సే 1971లో కూడా ఆనాడు భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలోనే భారత్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. మరి 1971 తర్వాత ఇలాంటి మాక్ డ్రిల్స్ రేపు తాజాగా బుధవారం జరగబోతోంది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఏదైతే హై కమిషనర్గా చెప్తామో అబ్దుల్ బాసిద్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లో ఏం చెప్తున్నారంటే, రష్యా విక్టరీ డే తర్వాత భారత్ పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్లో ఆయన డైరెక్ట్గా చెప్పారు. వచ్చే వారం అంటే 11, 12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో ఆ ట్వీట్ కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఖచ్చితంగా ఆయన ఏం చెప్పారో ఒకసారి చూడండి. మరోవైపు పాక్పై దాడి చేసేందుకు భారత్ సర్వం సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకే కొంత ముహూర్తం కూడా దాదాపు ఖరారైందని తెలుస్తోంది. సరిహద్దులకు అవతల వైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకొని ఎగదోస్తున్నటువంటి దాయాది పాక్ పైకి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఇండియా. సో ఈ వారాంతంలోపే ఎప్పుడైనా పాక్పై భారీ స్థాయి ఆపరేషన్ జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత వర్గాల సమాచారం. సో ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ తాజాగా సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలు రకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా ఇప్పటికే రాష్ట్రాలకు కూడా ఆదేశించింది. సో అసలు 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావటం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు కూడా పాక్తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటోంది ఇండియా. సో ఇప్పుడు మాక్ డ్రిల్స్లో భాగంగా వాయు దాడులు సైరన్లను మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపలంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సో ఈ మేరకు రాష్ట్రాలకు సంబంధించి అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్లో భాగంగా సమర్థవంతమైనటువంటి పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు మరీ ముఖ్యంగా యువతకు కూడా శిక్షణ ఇవ్వమని కూడా చెప్పింది. అంటే పెహల్గా ఉగ్రదాడులు వంటివి జరిగితే ధీటుగా ఎదుర్కోవటం ఎలాగో వాళ్ళు శిక్షణ కూడా ఇస్తారు. సో ఇప్పుడు స్వీయ రక్షణ చర్యలతో పాటుగా విద్యుత్ సరఫరా, బ్లాక్అవుట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలి అనే కీలక మౌలిక వనరుల రక్షణకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఖచ్చితంగా ఈ మాక్ డ్రిల్స్లో వివరిస్తారు. సో పెహల్గా ఉగ్రదాడిపై
పాక్ జాతీయ అసెంబ్లీలో కూడా ఈ నేపథ్యంలోనే వాడివేడి చర్చ జరిగింది. మరి ఈ చర్చలో విపక్ష నేతగా ఉన్నటువంటి పీటీఐ మద్దతుతో గెలిచినటువంటి ఒమర్ అయాబ్ ఆయన కూడా భారత్పై విషం కక్కినటువంటి పరిస్థితి. వాస్తవానికి పాకిస్తాన్ యుద్ధోన్మాదంతో ఊగిపోతూ వ్యాఖ్యలు చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు కాదు అప్పుడు యుద్ధం చేయబోతుంది ఇండియా అంటూ కూడా పదే పదే ప్రకటనలు చేస్తుంది. పెహల్గావ్ దాడిపైన పాక్ ప్రధాని షరీఫ్ చర్చ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు న్యూఢిల్లీకి దాసోహం అన్నట్లుగా ఉన్నాయని ఆక్షేపణ తెలిపారు. మరి మనం తర్వాత ఆలోచిద్దాం, ముందు దాడి చేయండి, అవసరమైతే భారత్ విమానాలు కూల్చేయండి అంటూ కూడా అయూబ్ అసెంబ్లీ వేదికగా సూచించారు. సో ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ కొంత మోకరిల్లుతున్నారని, మోదీకి గట్టి సమాధానం ఇచ్చి తీరాలని ప్రతిపక్షాలు కూడా అక్కడ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి భారత్ ఓవైపు మాక్ డ్రిల్స్ సన్నద్ధం చేస్తుంటే అమిత్ షా ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోవైపు పాక్ ఇప్పటికే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే చర్యలు, మరోవైపు ఎప్పుడైనా ఖచ్చితంగా యుద్ధం వచ్చేస్తుంది, భారత్ చేసేస్తుంది అంటూ కూడా వాళ్ళు కూడా ఓ రకంగా భయం గుప్పిట్లో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే వాళ్ళకు వాటర్ క్రైసిస్, అట్లాగే ఫినాన్షియల్ డెఫిసిట్స్, అట్లాగే ఆర్థిక రంగం అధోగతి అయిపోయినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఒక రకంగా యుద్ధం జరిగితే 3 ముక్కలు కాదు కదా, అసలు పాకిస్తానే 2-3 రోజుల్లో ఉండదు అనేది కూడా చాలామంది యుద్ధం సంబంధించినటువంటి నిష్ణాతులు చెప్తున్నటువంటి నేపథ్యం. అంటే ఖచ్చితంగా ఎటు తిరిగైనా భారత్ యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేయాలనే డిమాండ్ ప్రధానంగా ప్రజల్లో పెరుగుతోంది. ఖచ్చితంగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టాల్సిందే అనే నినాదమే ఇవాళ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ ఆ దిశగా అన్ని అంశాల్లో సన్నద్ధం చేసుకుంటూ ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు ఒక కీలక అడుగు దేశ ప్రభుత్వం తీసుకుంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో ఇండియా పాక్ సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో. సో మీరు కూడా యుద్ధం ఖచ్చితంగా అనివార్యమని మీకు అనిపిస్తే ఎటువంటి రక్షణ చర్యలు మనం తీసుకోవాలి, మనం యుద్ధం ఇండియా పాకిస్తాన్ మధ్య వస్తే మన కర్తవ్యం ఏంటి, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.